హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికైతే హ్యాపీ సంక్రాంతి. నేనైతే సరికొత్త వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ముద్దుల బాబు లక్కీది అయితే బర్త్డే చేస్తాము. వాడికైతే సర్ప్రైజ్ ఇచ్చాము. 7 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఆ 7 గిఫ్ట్స్ అయితే అందరూ జంటలు అయితే ఇవ్వాలనుకుని, అందులో మా తమ్ముడు జంట లేదు, అది గుంటూరులో ఉన్నది కాబట్టి వాడైతే పిల్లలతో ఆడొక జంటలాగా ఉండిపోయినాడు. ఫస్ట్ అయితే మా తాతయ్య నానమ్మ వాళ్ళతో అయితే స్టార్ట్ చేసాము. వాళ్ళైతే ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. చూడండి, అలా అయితే ఫోటో తీసుకున్నారు. ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళది. ఇప్పుడైతే సెకండ్ గిఫ్ట్ అంటే ఎవరు అనుకున్నారా? మా అత్తయ్య మాయ వాళ్ళైతే సెకండ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఫోటో తీసుకుంటారు. చూడండి, ఇదైతే సెకండ్ గిఫ్ట్. థర్డ్ గిఫ్ట్ ఎవరు అనుకుంటున్నారా? మా అన్నయ్య వదిన జాను. వీళ్ళైతే థర్డ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఇదిగోండి, మా జాను ఇచ్చేస్తుంది, హ్యాపీ బర్త్డే చెప్తుంది. ఇదైతే థర్డ్ గిఫ్ట్. వీళ్ళకి ఒక ఫోటో. ఫోర్త్ గిఫ్ట్ వీళ్ళైతే శ్యామలరావు అన్నయ్య ఉన్న తను వదిన. వీళ్ళైతే ఫోర్త్ గిఫ్ట్ ఇస్తున్నారు. వీళ్ళకైతే ఒక ఫోటో తీసుకుంటున్నారు. ఫోర్త్ గిఫ్ట్ అయితే. ఫిఫ్త్ గిఫ్ట్ అయితే మా సాయి ఉన్న మా తమ్ముడు. వాళ్ళకైతే ఫోర్త్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. మా సాయి ఉన్న తమ్ముడు అను లేదు కాబట్టి సాయి ఉన్న మా తమ్ముడు ఇచ్చారు. ఇప్పుడైతే సిక్స్త్ గిఫ్ట్ అయితే బాజీ ఉన్న చందు. వీళ్ళైతే సిక్స్త్ గిఫ్ట్ అయితే ఇస్తారు. ఇదిగోండి, లాస్ట్కి అయితే సెవెంత్ గిఫ్ట్ అయితే మేమైతే ఇస్తున్నాం. మా ఆయన, నేను, అక్కి, మేము ముగ్గురం అయితే ఇచ్చాము. ఫోటో తీసుకున్నాం. ఇలాగైతే 7 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసాము. ఇలాగా వాడికి తెలీదు. ఇప్పుడైతే కేక్ అయితే తెచ్చాను. చూడండి, కేక్ అయితే బాగుంది కదా, చాలా చాలా బాగుంది కదా. కూల్ కేక్ అండి. చూసుకుంటున్నారు పిల్లలైతే. జాను అక్కి అయితే పేచి చేసేస్తున్నారు వాడు బర్త్డే, కానీ వాళ్ళు కట్. ఇదో చూసారా, జాను అయితే నేనే కట్ చేస్తాను అంటున్నారు. అక్కి అయితే నేను ఒక్కడనే కట్ చేస్తానంటే రాడు. ఇలాగా వాళ్ళ గొడవ అయిపోయింది. అలాగే ఇలా చూస్తే లాస్ట్కి అయితే లక్కీ ఉన్న జాను అయితే కట్ చేస్తారు. ఇదిగండి, వాడికి క్యాప్ పెడితే బాగుంది. ఇదిగోండి, జాన్ కూడా వచ్చింది. ఇప్పుడు కేక్ కట్ చేస్తానంటారు. చూడండి, లక్కీకి అయితే అస్సలు కట్ చేయనివ్వదు. నేను కట్ చేస్తాను, చిన్నపిల్ల కదా, మరి తెలీదు. ఇటైతే అక్కి ఉన్నాడు, ఈ సైడ్ ఇటు కట్ చేసేస్తున్నాడు. ఎలాగో ఒకలాగా కట్ చేస్తాం. ఎంతకి బర్త్డే అయితే చూడండి, కట్ చేసేది. నేను తినేస్తాను అంటుంది. కేక్ తనకు చాలా ఇష్టం కాబట్టి తినేది. మా అత్తయ్య అయితే అలాగే పెట్టింది లక్కీకి. ఇదిగోండి, ఇప్పుడైతే అత్తయ్య పెట్టారు కదా. ఇప్పుడైతే మా వదిన అయితే కేక్ని తినిపిస్తుంది మా లక్కీకి. అక్కి అయితే చూడండి లేట్ చేస్తున్నాడు అని చూస్తున్నాడు. వాడైతే లాస్ట్కి అయితే పెడతాడు వాడికి కూడా. ఇప్పుడు మా అన్నయ్య వదిన అయితే కేక్ని అయితే పెడతారు. ఎందుకండి, జాను అయితే మాత్రం నేను ఇది తింటాను అది తింటాను అని పేచి అయితే చేస్తుంది. ఎందుకండి, లక్కీని అయితే తినిపిస్తున్నారు మా వదిన. అక్కి బాధ అక్కిదని. మా ఆయన చూసారా లైట్ పట్టుకుని ఎలా ఉన్నారో సైడ్. ఎందుకంటే వైట్ చేసాం కాబట్టి లైటింగ్ చాలదు అనుకొని. మా జానుది అయితే క్యాప్ అయితే ముందుకు వస్తుంది, కానీ అదైతే పెట్టుకోవట్లేదు. ఇప్పుడైతే తాతయ్య నాయనమ్మ వచ్చారు. వాళ్ళైతే కేక్ని అయితే తినిపిస్తారు ఇప్పుడు. ఇదిగోండి, కేక్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది, బాగుంది. అక్కికి ఒక్క ఫోటోకైనా లేడు అక్కి, వాడి బాధ ఆడదని. లాస్ట్కి మేము తినిపించినప్పుడు ఒక ఫోటోకి ఉంటాడు. ఇప్పుడైతే వీళ్ళు ఒక ఫోటో తీసుకుంటాను. ఇప్పుడైతే అత్తయ్య మాయ అత్తయ్య తినిపించారు, కానీ మరి వీళ్ళు అయితే ఫోటో తీసుకోలేదు కాబట్టి మళ్ళీ వచ్చారు. ఇదిగోండి, జాను మాత్రం
అది తింటాను ఇది తింటానని ఇది అది తీస్తుంది. అక్కి అయితే ఎంత బిజెట్ చేశాడో లాస్ట్కి అయితే కామ్గా ఉన్నాడు, అంటే పే చేయలేదు. వాళ్ళని చూసుకొని అలాగా చూడండి జానుకి పెడుతున్నాడు. జాను కూడా అలాగే తినేస్తుంది. అందరూ అయితే నవ్వుతున్నారు దాన్ని తినడంతో. ఇప్పుడైతే మా అన్నయ్య శ్యామలరావు అన్నయ్య వదిన అయితే ఇదిగోండి మా జాన్ అయితే నాకేసింది. మా అక్కినే చూస్తే నవ్వు వస్తుంది. ఎంత పేచీ చేశాడు కదా, లాస్ట్ కేక్ కట్ చేసినప్పుడు ఎంత ఏడుస్తాడో అనుకున్నాం, కానీ కామ్గా అయితే ఉన్నాడు. మా అక్కిని ఏటో అంటుంది జాను. వీళ్ళు కూడా ఫోటో తీశారు. ఇప్పుడు లాస్ట్కి అయితే మేము వచ్చాము. ఇప్పుడు అక్కి వచ్చాడటు రమ్మంటే. ఇదిగోండి మేము కూడా ఫోటో తీసుకున్నాం. ఇప్పుడు ఫోటో తీస్తాం రారా అంటే ఒక ఫోటోకి అయితే వచ్చాడు. ఏ ఫోటోలోనైతే లేడాడు. ఇప్పుడే కాదు ఏ ఫంక్షన్కైనా వీళ్ళిద్దరు ఫోటోలకి దొరకరు మాకు. ఇప్పుడైతే మా తమ్ముడు సాయి ఉన్నాం తినిపించారు. మా అను ఉంటే బాగుంది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది, ఇంకా రాలేదు. ఇప్పుడు సాయి చూడండి, సాయికి జాన్ పెట్టమంటుంది, అందుకే సాయి పెట్టాడు. ఇప్పుడు అక్కి కూడా మంచి ఫోజ్ ఇచ్చాడు. ఇప్పుడైతే లాస్ట్కి అయితే చందు, బాజీ, సాయి అందరు కలిపి అయితే పెడతారు. ఇదిగోండి మా అక్కి మాత్రం ఆ చాక్ అయితే లాస్ట్ కేక్ అయితే కట్ చేయడం అయింది, కానీ ఆ చాక్ మాత్రం వేయలేదు. ఆ చాక్ గురించి పేచీ చేశారు జాను ఉన్నవాడు, కానీ అవ్వలేదు. ఇదండి ఇప్పుడైతే లక్కీ గిఫ్ట్స్ అయితే చూస్తారా చూడండి. గిఫ్ట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాను నేను, అది తీయలేడు కాబట్టి ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూస్తాడు చూడండి. ఫస్ట్ అయితే చిన్న కెమెరా, అది ఓపెన్ చేయలేకపోతున్నాడు, అలాగని నేను కట్ చేసి ఇచ్చాను. చిన్న కెమెరా, లైట్స్ ఆపితే మంచి మంచి సింబర్లు అయితే వస్తాయి, చాలా బాగుంటుంది. సెకండ్ గిఫ్ట్ వచ్చి ఏంటో చూద్దాం ఉండండి, ఓపెన్ చేస్తే నాకు కూడా తెలీదు, మర్చిపోయాను. వెళ్ళి ఆడికి అక్కుర్తికి ఇవి ఓపెన్ చేస్తున్నాడు. ఆడైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ఇదేమో కార్. థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇదైతే వాచ్ అయి ఉంటుంది. ఆడులే స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మా ఆయన నేను వెళ్ళి గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం, వాటికైతే తెలియదు ఇవన్నీ. అందుకే ఆడు బేగ ఓపెన్ చేసి అని అంటున్నాడు నాకు. ఇదిగోండి వాచ్. ఆడైతే ఒక్కొక్క గిఫ్ట్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చూసారా ఎలా అవుతున్నాడు. అంత ఫాస్ట్గా ఇప్పినా కూడా ఇంకా ఫాస్ట్గా ఇప్పి అని ఇంకా పేచీ చేస్తున్నాడు. ఇదైతే గేమ్స్, అందులో 6 గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి. చూసారా, 4th గిఫ్ట్. ఇదైతే 5th గిఫ్ట్. ఇదేంటనుకుంటున్నారో, ఇదైతే షూ. వాడికి ఈ షూ అయితే మాత్రం వాడికి తెలుసు, మరి సైజ్ తెలియదు కదా, కాబట్టి షూ తెలుసు వాడికి. షూ కూడా చాలా బాగుంటుంది, వాడికి అవే నచ్చాయట. ఇంకా మంచివి తీసుకుందాం అంటే వద్దనేసాడు. లేసివి వద్దు, నాకు ఇలాంటివే కావాలి సింపుల్గా అనుకుని, అందుకే ఇది తీసుకున్నాం. లాస్ట్కి అయితే 6th గిఫ్ట్ అయితే ఏంటనుకున్నారా, కంపర్ బాక్స్. స్కూల్కి అయితే యూజ్ అవుతుంది అనుకొని అది తీసుకున్నాం. ఇలాంటివి ఎన్ని ఉన్నా ఆడికి కొత్తవి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది కొంచెం మోడల్ బాగుందని అది తీసుకున్నాం. లాస్ట్కి అయితే 7th గిఫ్ట్ అయితే ఆడికి స్కూల్కి యూజ్ అయిన క్రయాన్స్, స్కెచ్ మొత్తం సెట్ అంతా ఇవి తీసుకున్నాం, ఎందుకంటే స్కూల్కి యూజ్ అవుతుంది ఆడికి అనుకొని. మొత్తం అందులో సెట్ ఉంటాయి, పెన్, పెన్సిల్ అన్నీ కూడాను, క్రయాన్స్, కలర్స్ అన్నీ సెట్ మొత్తం. ఇవైతే తీసుకోవడం అయితే జరిగింది.
వాడైతే ఇది చూసుకొని అయితే మరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది అన్నిటికంటే ఇదైతే నచ్చింది వాడికి, స్కూల్కి తీసుకెళ్ళడానికి కాబట్టి. అన్ని చూసినంత హ్యాపీ కంటే ఇది చూడడంతో ఎక్కువ హ్యాపీగా అయ్యాడు. నచ్చిందట, చాలా బాగా నచ్చిందట వాడికి. ఇదిగోండి చూడండి, గిఫ్ట్స్ అయితే చూపిస్తున్నారు. అదైతే కంపర్ బాక్స్, వాచ్ ఇదైతే అది కంపర్ బాక్స్. ఇది చిన్న కెమెరా తీసుకున్నాం. ఇదైతే ఇందులో 6 గేమ్స్ ఉంటాయి. లూడో, స్నేక్ గేమ్, అలాగా 6 గేమ్స్ అయితే ఉంటాయి. ఇదైతే కార్. ఇవన్నీ గిఫ్ట్స్ చూసాడు కానీ ఈ అక్కి ఎంత పేచి చేస్తాడు అనుకున్నాం, అసలు ఏం పేచి చేయలేదు. ఓపెన్ చేయడానికి కూడా బడ్జెట్ చేయలేదు మాకు. వాడు చక్కగా ఎంజాయ్ చేశాడు. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇలా జరుగుతుంది అనుకోలేదు. చూసారు కదా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.